పరిశుద్ధుడైన తండ్రి, నమ్మకమైన నాయన నీకు వందనములు. మరి ఉదయ కాలంలో పాదము చెంతకు మమ్మల్ని అందరినీ నీ కృపను బట్టి సజీవంగా తోడుకొని వచ్చినావు. చాలా వందనాలు తండ్రి. లోకంలో అనేక పరిస్థితులు ఉన్నాయి, కానీ ప్రభా మమ్మల్ని ఇంకను నీ సన్నిధిలో కనబడే కృపనిచ్చినందుకు కృతజ్ఞతలు. మాకు ఇచ్చినటువంటి గొప్ప రక్షణ, నిత్య రక్షణ బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు సమకూర్చబడిన వారి మధ్యలో ఉంటాను నాయన. నమ్మదగిన దేవుడు, మీరు మా మధ్యలో ఉన్నందుకు మీకు వందనములు చెల్లిస్తున్నా. అయితే నా తండ్రి, మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని మీరు వివరించవలసిందిగా ప్రార్థిస్తున్నా. ఎన్నో ప్రార్థనలు జరుగుతున్నాయి, జవాబులు ఎందుకు రావటం లేదు ప్రభా? అన్న లేఖన భాగం ద్వారా నాతో మా అందరితో మాట్లాడారు. మేము ఎక్కడ సరి చేసుకోవాలో మేము చూచి సరి చేసుకునే వారంగా మీరు మమ్మల్ని చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. యథార్థంగా మా యొక్క స్థితిని ఎరిగిన వారం మేము ఒప్పింప చేయబట్టకు ఒప్పుకొనగలటకు కృప దయచేయండి. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయనట్లు మీరు మాలో కార్యం వేడుకుంటున్నాం ప్రభా. ఏదో రావడం వెళ్ళిపోవడం కాదుగా నా తండ్రి, లోతైన కార్యం మా హృదయంలో మీరు జరిగించాల్సిందిగా ప్రార్థిస్తాం. మా జీవితాలు బాగు చేయనని కనికరించు. మా అందరికి వినేచివి గ్రహించే హృదయం, లోబడే మనస్సు దయచే. ఇక్కడ శత్రువు తన కార్యం చేయకున్నట్లు భద్రపరచమని బ్రతిమాలు. ఈ కార్యం మాలో సంపూర్ణంగా నెరవేర్చి, ఈ ఉద్దేశం సంపూర్ణంగా నెరవేర్చి ఈ నామానికి మహిమ తెచ్చుకోమని బ్రతిమాలుకుంటే యేసయ్య ఘనమైన నామంలో, శక్తిగల నామంలో స్తోత్రించి అడిగి ఉంచిన దానికంటే అత్యధికంగా చేసే యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మనం ఈ ఉపవాస ప్రార్థనలో వచ్చి వాక్యాలు వింటా ఉన్నాం కదా. ఇదేదో ఒక మనిషి చెప్తా ఉన్నాడు అందుకే వింటున్నాం అన్నట్లుగా మనం ఉండకూడదు. దేవుడు మన మధ్యలో ఉన్నాడు, ఆయనే మాట్లాడుతా ఉన్నాడు. పర్సనల్ గా నాలో లోపమేంటి, మాలో లోపమేంటి, ఆయన మాట్లాడుతా ఉన్నాడు అని గ్రహింపుతో మనం వినాలి. ఇది ఎవరి కోసమోలే అన్నట్లు వినకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరు మనం సరి చేయబడాలనేది దేవుడి ఉద్దేశం. ఇంకెంతకాలం ఇట్లాగా చలనం లేకుండా, జీవం లేకుండా మొక్కుబడి జీవితం జీవిస్తున్నాం. సరి చేయబడాలని దేవుడు కోరుతా ఉన్నాడు. మనము కూడా ఇప్పుడు ఆయన సన్నిధికి ఎలా రావాలంటే, ప్రభువా నన్ను, దావీదు మహారాజు అంటాడు ఒక చోట, నన్ను పరీక్షించు, నన్ను పరిశీలించు, నీకు ఆయాసకరమైంది నా యందు ఉన్నదేమో చూడు. దేవుని బతిమాలుకుంటాడు. మనం అనేక విషయాల కొరకు దేవుని బతిమాలుకుంటాం. నాకు అది కావాలి, ఇది కావాలి. ఈ భూ సంబంధమైన వాటి కొరకు ఎంతో బతిమాలుతాం, ఎంతో ఏడుస్తాం. ఏమయ్యా వినవేమయ్యా, చూడవేమయ్యా, అన్యాయం కదయ్యా, ఎన్నెన్నో మాట్లాడతాం. కానీ ఆత్మ సంబంధమైన దాని కొరకై ఎప్పుడైనా మనం దేవుని దగ్గర అడుగుతున్నామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును
క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించినాడు. అలాగున దేవుడు యేసయ్యనందు మనకు అన్ని ఆశీర్వాదాలు ఇచ్చినాడు. అవి మనము కోరుకోవాలి. అవి మనము విశ్వాసంతో స్వతంత్రించుకోవాలి. అంతేకాదు, ఎన్నో దినాల నుంచి మనకు ఇట్లా గ్రూప్ ద్వారా దేవుడు పోషిస్తా ఉన్నాడు. సంఘాల్లో గూడా మన కొరకు ప్రార్థన చేస్తా ఉన్నారు. సంఘానికి కూడా మనం వెళ్తా ఉన్నాం. కాబట్టి మన జీవితంలో మార్పు రావాలి. చాలా సార్లు మనం కూడా చదువుకుంటాం. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1 వచనం. ఎన్ని మార్లు గర్దించినను విననొల్లని వాడు, లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. అనేక సార్లు దేవుడు గర్దిస్తా ఉన్నాడు. దానికి లోబడకపోతే తిరుగు లేకుండా అంటే మరి నీకు సరి చేసుకోవడానికి అవకాశం కూడా ఉండదు ఇక. హఠాత్తుగా నాశనం అనేది వస్తుంది. సమయం ఉండగానే మన జీవితాలను సరి చేసుకోవాలి. ఎప్పుడు ప్రభు యొక్క తీర్పు మన మీదకి రాబోతుందో తెలియదు. ఎప్పుడు మన మరణ దినమో కూడా మనకు తెలియదు. యాకోబు పత్రికలో ఉంటది కదా, 4వ అధ్యాయం 14వ వచనం. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమే పాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. ఎలా ఉంది మన జీవితం? కొంతసేపు కనబడి అంతలో ఆవిరైపోయే వరమే. దీని కొరకు మనం పరుగులెత్తుతున్నాం. ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలనేది మనం ఇక్కడే నిర్ణయించుకోవాలి. చాలాసార్లు అనుకుంటాం, నేను బాప్తిసం తీసుకున్నాను, బైబిల్ చదువుకుంటాను, ప్రార్థన చేసుకుంటాను, వాక్యాన్ని చెప్తాను కూడా. ఇంకా నాకేం కొరత లేదు. ఖచ్చితంగా నేను చనిపోతే ఇంకెక్కడికి పోతాను? అసలు డౌట్ ఎందుకు నాకు? ఖచ్చితంగా నేను దేవుని దగ్గరికి వెళ్తా అని అనుకుంటా ఉంటాం. శత్రువు కూడా మోసగిస్తానే ఉంటాడు. 10 మంది కన్యకలు లో సిద్ధపడితే 5 మంది మాత్రమే దేవుని దగ్గరికి చేరగలిగినారు. 2 తిరగటి వెతుకుతా ఉంటే ఒక్కరు మాత్రమే ఎత్తబడతా వస్తున్నారు. అయితే బుద్ధిగల కన్యకల ఆ లిస్ట్ లో మనం ఉండాలని దేవుడు కోరుతా ఉంటాడు. ఎత్తబడే వాటిలో. కాబట్టి చివరి నిమిషంలో అయినా మనం విడువబడడానికి ఆస్కారం ఉంది. మెలకుగా లేనివాడు తన రక్షణ వస్త్రాన్ని కూడా కోల్పోతాడు. అసలు కోల్పోయినామేమో, మన పరిస్థితి కూడా మనకు తెలియదేమో. శత్రువు అనేక సార్లు అలాగ మోసగించేవాడుగా ఉంటాడు. అనేక సార్లు వాక్యం మన దగ్గరికి వస్తున్నప్పుడు అది ఎవరి కోసమోలే, దేనికోసమోలే అన్నట్టుగా మనం ప్రవర్తించడం వల్ల ఎవరు నష్టపోరు. పర్సనల్ గా మనం నష్టపోతాం. ధనవంతుడు కూడా అనుకున్నాడు, నేను వెళ్ళిపోతాను దేవుని దగ్గరికి. తన ఇష్టానుసారంగా తన జీవితంలో జీవిస్తూ వచ్చినాడు. అక్కడ రాయబడుతుంది, నీకు ఇష్టం వచ్చినట్లు నువ్వు జీవించినావు, ఇప్పుడైతే ఇక్కడ యాతన పడతా ఉన్నావు. కాబట్టి మనం విజయం పొందాలి. అది ఇంపార్టెంట్. ఈ లోకంలో అది ఇది అన్ని వ్యర్థమైందే. ఎవరి ప్రేమ కూడా శాశ్వతంగా. ప్రభు ప్రేమను మనం పోగొట్టుకోకూడదు. దేని కొరకో, ఎవరి కొరకు. మనకు తెలుసు కదా, ఈరోజు గుడ్ ఫ్రైడే కదా. ఎవరు ఆయన్ని పట్టించినారు? సొంత శిష్యుడే, ఇస్కరియోతు యూదానే. అతను ఎలాంటి వాడు? తన శిష్యుడు. యేసుప్రభు బాప్తిస్మాలు పొందినాడు, బాప్తిసం ఇచ్చేవాడు కూడా. అంతేకాదు, ప్రభు తన 12 మంది శిష్యుల్ని
ఇద్దరిద్దరుగా చేసి ఒక్కొక్క గ్రామానికి పంపించేవాడు. వాళ్ళు దయ్యాల మీద అధికారం, స్వస్థతపరిచే అధికారం పొందిన వారు అలా చేసేవాళ్ళు. వాళ్ళలో యూదా గూడా ఒకడు. తను గూడా చేసేవాడు. ఆయన పరిచర్య అంతగా చేస్తా ఉన్నాడు. ఇంకా మనం అంత పరిచర్య గూడా చేయం. అంత పరిచర్య చేసినా ఎప్పటికప్పుడు తన జీవితాన్ని సరిజేసుకోకపోతే శత్రువైన సాతాను మోసగించేవాడుగా ఉన్నాడు. మనం చూస్తాం గదా! వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించినాడు. అని చూస్తూ ఎంత ప్రభువుకి సమీపంగా ఉన్నాడు. ప్రతి దినం కలిసి తిరిగేవాళ్ళు. కలిసి భోంచేసేవాళ్ళు. అన్నీ చేశావు. కానీ అతనిలో ఉన్న సాతాను పరిశుద్ధుడైన యేసయ్యని పట్టించేటట్లుగా, అంత కఠినమయ్యేటట్లుగా హృదయాన్ని చేశాడు. కాబట్టి మనం ఆ 11 మంది శిష్యుల్లో ఒకరుగా ఉండాలి గాని, తప్పిపోయిన యూదాగా మనం ఉండకూడదు. సరి చేసుకోవాలి మనం. గ్రూప్‌కు రావడానికి ఉద్దేశ్యం ఏందంటే, అయ్యా నన్ను చూడు, నన్ను పరీక్షించు, పరిశీలించు. నువ్వు చెప్పు, నేను ఒప్పుకుంటా, సరి చేసుకుంటా. ఒప్పుకోలు ప్రార్థన గూడా ఊరికే నోటికొచ్చింది చెప్పడం గాదు. ప్రభు దగ్గర క్షమాపణ హృదయపూర్వకంగా అడగాలి. అంతేకాదు, నువ్వు అడుగుతూ ఉండగానే ప్రభు క్షమించాలి. అలాంటి ప్రార్థన మనం చేయగలగాలి. ప్రభా దయచేసి క్షమించు. నీ యథార్థమయంగా నువ్వు చేసే ప్రార్థన అలా ఉండాలి. బతిమాలుకోవాలి. నేను పాపినయ్యా. గ్రూప్ నుంచి బయటికి వెళ్ళేసరికి శుద్ధి చేసి ఉండాలి. అలాగ మన హృదయం ఉండాలి. ఇవన్నీ మనకు అవకాశాలు బాగుపడ్డాయి. కాబట్టి మనలో ప్రతి ఒక్కరు కూడా సరి చేసుకో. ఈ దినం దేవుడు మాట్లాడుతున్న మాట యెషయా గ్రంథము 59వ అధ్యాయం మొదటి 2 వచనాలు. రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కొరచకాలెదు. విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను. గనుక ఆయన ఆలకింపుకున్నాడు. చాలాసార్లు మనం దివారాత్రులు మొరపెట్టుకుంటుంటాం. అయ్యా! 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 కానీ ఆ కార్యాలు జరగవు. ఇక్కడ రాయబడింది, నిన్ను రక్షించకుండా ఉండటానికి నా హస్తము కురచగా లేదు అని దేవుడే స్పష్టంగా సూటిగా మనతో మాట్లాడతా. నా చెయ్యి కురచ కాదు. నా చెయ్యి ఎప్పుడెప్పుడు నీకిద్దమ్మా అని అది నా హస్తము చాపబడి ఉన్నది. నా చెవులు మందం కాలేదు వినకుండా ఉండటానికి. నా చెవులు బానే పనిచేస్తున్నాయి. అయితే నీ దోషాలే, మీ దోషాలే మీకును నాకును అడ్డంగా వచ్చినాయి అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఈ దోషాలేం చేస్తున్నాయి? అసలు నీ ప్రార్థనే వినకుండా అడ్డుపడుతున్నాయి. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచు. అసలైన సంగతేందంటే మనలో ఉన్న పాపమే. అవన్నీ ఏం చేస్తున్నాయంటే దేవుని ముఖాన్ని మరుగుపరిచేస్తాయి. గనుక ఆయన ఆలకింపకున్నాడు. ఇచ్చేది పక్కన పెట్టండి. కనీసం వినపడని కూడా వినపడట్లే దేవునికి. కారణం ఏంటంటే మన పాపాలు అడ్డుగా నిలబడినాయి. ఇదేదో అతిశయోక్తో ఇంకేదో లేని మాట చెప్తున్నానని కానే కాదు. అందుకే పరిశుద్ధ లేఖనం ఇదే. భూమి ఆకాశాలు గతించిన ఆయన మాటలు పొల్లుస్తున్నా కూడా తప్పిపోదు. అలాంటి లేఖనాలు మనం మాట్లాడుకుంటున్నాం. మన దోషాలే, మన దోషాలే, మన పాపాలే. మన మన జీవితంలో కార్యాలు చేయకుండా అడ్డుకుంటున్నాయి. మనం చేయాల్సిందే.
వాళ్ళకి వీళ్ళకి ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చి ప్రార్థన చేయమనడం. అటు ఇటు పరిగెత్తడం. కానే కాదు. దేవుడు కోరేది నీలో మార్పు. కష్టం వచ్చింది కారణం ఏందంటే నీలో మార్పు కోరే నీ జీవితంలో దేవుడు ఈ కష్టాన్ని తీసుకొచ్చినాడు. అటు ఇటు కాదు పరిగెత్తాల్సిందే. నెహెమ్యా విషయంలో చూస్తూ కూర్చుండి ఉపవాసం ఉండి ప్రార్థించి అది మనం చేయాలి. ఆగాల ఫస్ట్. తొందరపడకు. 1 తిమోతి 2వ అధ్యాయంలో మానవునికి దేవునికి మధ్యవర్తి ఉన్నాడు. మనం పాపం చేయగా మన పాపములను క్షమించి పవిత్రపరిచి మనల్ని తండ్రితో సమాధానపరచగల ఒక మధ్యవర్తి ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన తప్ప ఈ లోకంలో ఎవరు మధ్యవర్తులు లేరు. నువ్వు అటు ఇటు పరిగెత్తాల్సిన అవసరమే లేదు. మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు వింటాడు. మధ్యలో ఏ వ్యక్తి లేరు. మనకిప్పుడు మధ్యలో ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు. ఆయన చాలు. ఇంకా అంతకంటే గొప్పవాళ్ళు మనకు ఉన్నారా? ఆయన దగ్గరే మనం సరి చేసుకోవాలి. ఆ మధ్యవర్తిని అడుగు యేసయ్య. ఆయన నామం పేరిట ప్రార్థన చేయి తండ్రికి. ఎక్కడెక్కడ నీకు ఆ తండ్రికి మధ్య దోషాలు ఉన్నాయో నీకు స్పష్టంగా కనబడుతుంది కదా. ఎవరో చెప్పనక్కర్లే. ఈ పరిశుద్ధ గ్రంథం ఒక అద్దం లాంటి నీ జీవితాన్ని నీకు చేస్తుంది. చాలాసార్లు మనం బైబిల్ చదువుతాం, ఎన్నో అధ్యాయాలు చదువుతాం. దేని కొరకు చదువుతామంటే ఏదైనా ఇతరులకు చెప్పడానికి చదువుతాం. ఈ అధ్యాయం చెప్పాలంటే ఆ అధ్యాయం చదువుతాం. ఎవరి కోసం చెప్తాం? ఈరోజు వాళ్ళకి చెప్పాలి కదని చదువుతాం. అది కాదు ఫస్ట్ ప్రయారిటీ. నీ కొరకు నీ జీవితాన్ని ఫస్ట్ చూపిస్తుంది. అద్దము నిన్నే చూపిస్తుంది కానీ ఇతరులను చూపించదు. నీ జీవితంలో ఉన్న లోపాలను చూసుకోవాలి. నువ్వు సరి చేసుకోవాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి ఈ ఆజ్ఞల్లో మిగుల అల్పమైన ఒక దానినైనను మీరి మనుషులకు అలాగు చేయ బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడ అనబడను. అయితే వాటిని గైకొని బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడనబడను. గైకొని బోధించు. వాక్యము వచ్చేది మనల్ని బాగు చేయడానికి. మనము బాగుపడి సరి చేసుకొని అప్పుడు ఇతరులకు బోధించాలి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. బోధకులైన మనము మరి కఠినమైన తీర్పు. అర్థమైతా ఉందా? ఏదోలే సాగిపోతా ఉంది. మనం ఇందాక పాట పాడుతూ వచ్చిన ప్రభు యేసు నా రక్షక నొసగు కనుల. మనము నిరతము నేను నిన్ను చూడు. ఆయన్ని చూడాలి. మనుషులు ఏదో అనుకుంటారని వాళ్ళ కోసం కాదు. రేపొద్దున నరకంలో మనం కాలిపోతా ఉంటే ఏ మనిషి వచ్చి నిన్ను రక్షించుడు. వాళ్ళ మెప్పు కోసం, వీళ్ళని మెప్పు కోసం ప్రభువుని దుఃఖపెట్టి జీవిస్తున్నాం. ప్రభువు కోరేది నీ పరిశుద్ధతను, నీ యథార్థతను. ఈరోజు గుడ్ ఫ్రైడే కదా. మనం పరిశుద్ధులుగా ఉండాలని, మన పాప సంఖ్యల నుంచి మనం వేరుపడాలని. ఏ పాపం ఎరుగని వాడు తానే మన కొరకై బలి అయినాడు. ప్రభు చేసిన త్యాగం వివరించడానికి మన జ్ఞానమే సరిపోదు. గ్రహించడానికి కూడా జ్ఞానం సరిపోదు. ఆయన ప్రేమను గుర్తించడానికి. కానీ అంత ప్రేమ, అంత త్యాగము దేని కొరకు తెలుసా? నీ పాపమును బట్టి నీవు నిత్య నరకానికి వెళ్ళకుండా నిత్య జీవానికి వారసుడు అవ్వాలని తనతో పరలోకమందు సింహాసనం మందు కూర్చుండబెట్టాలి. దేవుడు ఎంతగానో మనల్ని ప్రేమించి తానే సమస్తమును విడిచి లోకానికి దిగివచ్చి నీ మీద పడవలసిన ఉమ్మిని తన మీద వేసుకున్నాడు.
నీ మీద పడవలసిన కొరడా దెబ్బ తను తిన్నాడు. ఇంతకాలము ఎంత అపవిత్రమైన జీవితం జీవిస్తున్నావు నువ్వెరుగుదువు. ఏ కొరడా దెబ్బైనా నీ మీద పడిందా? ఎంత ప్రేమగల దేవుడు. దెబ్బ నీకు తగలకూడదట. కానీ నీ పాపాలకి క్షమాపణ కలగాలట. నీవు పరిశుద్ధం అయిపోవాలట. అందుకని దెబ్బ తాను తింటున్నాడు. పరిశుద్ధత నీకు అనుగ్రహిస్తున్నాడు. ఎంత మంచి దేవుడు. ఎంత దయగల దేవుడు. తానే పాపము చెయ్యకపోయినా తాను దెబ్బతింటా ఉంటా. ఆయన పొందిన గాయములు వాటి వల్లనే మనకు స్వస్థత, మనకు ఆరోగ్యము, మనకు క్షమాపణ. ఆయన పొందిన ఒక్క రక్తపు బొట్టు మన శరీరంలోంచి కారుతా. ఏ బాధ మనలో లేదు. చాలా సునాయాసంగా ప్రభుని క్షమాపణ అడుగుతున్నాం. క్షమించబడతా ఉన్నాం. మళ్ళా అదే రిపీట్. కొన్నిసార్లు క్షమాపణ కూడా అడగం. కీర్తన 19లో దురభిమాన పాపంలో పడకుండా నన్ను కాపాడమంటాడు. అవి నన్ను ఏలకుండా నన్ను కాపాడు. దురభిమానం అంటే దానిపైనే ఉంటది. తన పొరపాటును గ్రహింపగలవాడెవడు. పొరపాటును గ్రహించడమే కష్టము. పోనీ కొంతమంది గ్రహిస్తారు. మనం గ్రహిస్తాం అప్పుడప్పుడు. ఆ గ్రహించిన తర్వాత ఒప్పుకోవడానికి మళ్ళీ అభిమానం అడ్డం వస్తది. దురభిమాన పాపం. అది నన్ను ఏలనీయొద్దు. దావీదసల నాతాను ప్రవక్తనొచ్చి డైరెక్ట్‌గా వచ్చి ఆ మనుష్యుడవు నీవే అని సూటిగా చెప్పినప్పుడు దావీదు ఏమాత్రం కూడా సంశయించలేదు. నేను పాపం చేసినానని యథార్థంగా ఒప్పుకున్నాడు. సౌలుకు దావీదుకు అది తేడా. సౌలు ఎన్నిసార్లు నువ్వు పాపం చేసినావు అదెందుకు ఇదెందుకంటే దాన్ని కప్పిపుచ్చుకొని తన పాపాన్ని ఇతరుల మీద నెడుతున్నాడే గాని వాళ్ళయ్యా నీ ప్రజలయ్యా లేకపోతే దీనికోసం తెచ్చినానయ్యా అని చెప్తా ఉన్నాడే గాని నేను తప్పు చేసినాను అన్న మాటే రాలే. గనుకనే సౌలు విసర్జించబడ్డాడు. దావీదు సౌలు కంటే పెద్ద పాపం చేసినప్పటికీ దావీదు అంగీకరించబడినాడు. అంతేకాదు దావీదు సంతానంలో కూడా యేసయ్య రావడానికి ఇష్టపడినాడు. దేవుడు కోరేది పశ్చాత్తాప హృదయం. ఇంకా అంతకంటే ఆయన నీ దగ్గర ఏదైనా పాజిటివ్ థింగ్ కోరుకోవడానికి ఏముంది నీలో? ఏమి లేదు. కనీసం క్షమాపణన్న అడిగే హృదయం ఉండాలా? ఏ మంచితనం మనలో ఉంది. ఈ మొదటి పేతురు రాసిన పత్రికలో రెండో పేతురు పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. కుక్క తన వాంతికి తిరిగినట్లుగా కడగబడిన పంది బురదలో దొర్లుటకు మరలునట్లును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించను. ఇక్కడే ఒకటి రాయబడుతుంది 20వ వచనం చివరిలో వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. ఇంకో చోట సువార్తల్లో రాయబడుతుంది ఆ వెళ్ళిపోయిన అపవిత్ర ఆత్మట మళ్ళీ వస్తుందట. మళ్ళీ వచ్చినప్పుడు ఆ హృదయంలో వాక్యం లేదు, యేసయ్య లేడు, జీవం లేదు, నీరు లేదు. అది చక్కగా అమర్చబడి ఉంది. ఇప్పుడు ఆ దయ్యం ఏం చేసిందంటే ఆ అపవిత్ర ఆత్మ వెళ్ళి నేను ఒక్కదాన్ని నన్ను వెళ్ళగొట్టేసినారు కదా, నాకంటే చెడ్డవైన మరి 7 దయ్యాలు పట్టుకొచ్చి ఆ ఇంట్లో హ్యాపీగా ఉన్నారు. అంటే ఆ మనిషి హృదయంలో ఉండిపోయినారు. ఆ మనిషి పరిస్థితి చెప్పండి. అంతకుముందు ఒక అపవిత్ర ఆత్మే ఉండేది. అయితే వెళ్ళగొట్టబడిన తర్వాత ప్రభు వాక్యము చేత తన జీవితాన్ని నింపుకోకుండా
వాక్యానుసారమైన జీవితం జీవించకుండా తన ఇష్టానుసారమే జీవిస్తున్నాడు. హ్యాపీ, ఇంకేమి అపవిత్రాత్మ పోయిందిలే, తన ఇష్టమే. ఇప్పుడు అది ఎళ్లి మరీ ఏడు పట్టుకొచ్చేసింది. అక్కడ కూడా రాయబడుతది. వాడి కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదైంది. కాబట్టి మన జీవితాన్ని మనం సరిచేసుకుందాం. మనం ఎన్నో సార్లు ఆయా రీతులుగా మొరపెడుతున్నాం. వారికి చెప్పి కూడా మొరపెట్టుకుంటున్నాం గానీ జీవితాన్ని సరిచేసుకోలేదు. యూదాకు, పేతురుకు ఒకటే తేడా. సమయము మించిపోయినాక యూదా కూడా దుఃఖపడినాడు. నిరపరాధిని నేను అప్పగించినానని. సమయం మించిపోయింది. అది నీ జీవితంలో, నా జీవితంలో జరగకుండా జాగ్రత్త పడదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఏశావును గురించి కూడా ఇక్కడ చెప్పబడుతుంది. 16లో ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. యూదాలాగే ఏశావు కూడా. మనం ఏమనుకుంటాం, యూదా 30 వెండి నాణేలకి ప్రభుని అమ్మేసుకున్నాడు అంటున్నాం. ఏశావు ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వం అంటేనే ఆ జ్యేష్ఠత్వం, జ్యేష్ఠుడైన యేసయ్యని అమ్మేసుకున్నాడు. మన జీవితంలో కూడా అంతే. ప్రభుని నిర్లక్ష్య పెట్టి దేనికో ఎవరి కోసమో పాకులాడుతూ వాళ్ళకి విలువనిస్తూ వాళ్ళని తల మీద పెట్టుకుంటే వారి కొరకు, దాని కొరకు, లేకపోతే ఆ వస్తువు కొరకు, ఆ పరిస్థితి కొరకు, ఆ సంఘటన కొరకు ప్రభువు నువ్వు అమ్ముకుంటున్నట్టు లెక్క. ఎన్నోసార్లు అవకాశం ఇస్తాడు దేవుడు. ఆ తర్వాత ఇక్కడ చూస్తే ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. కాబట్టి కన్నీరు విడుస్తూ శ్రద్ధగా వెతికినాడంట. తర్వాత టైం అయిపోయింది. ఇక ఎన్నోసార్లు మనకు అవకాశం ఇచ్చినా దాన్ని సద్వినియోగపరచుకోకుండా తర్వాత 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 అనుకుంటున్నావు. ఇవన్నీ ప్రభు లెక్కలో ఉన్నాయి. ఎవరు గమనించకపోవచ్చు నీ హృదయంలో ఉన్న పోరాటం. దేవుడు అన్నీ చూస్తున్నాడు. వాటికి నువ్వు లోబడక హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావు. ఒక దినాన నువ్వు శ్రద్ధగా వెతికినా కూడా ప్రభు కనపడడు. ఇక్కడే చూడండి, సామెతల గ్రంథము 28వ అధ్యాయం. సామెతలు 28వ అధ్యాయం 14వ వచనం. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకునివాడు కీడులో పడతాడు. మన హృదయాన్ని ఒప్పింపబడకుండా దాన్ని కఠినపరుచుకున్నంత నీకు కీడే. గుర్తుపెట్టుకో. ఎన్ని మొరలు, ఎన్ని ప్రార్థనలు ఉన్నప్పటికీ నీ జీవితం సరిచేయబడకపోతే నీకు కీడే సంభవిస్తుంది. నీ హృదయాన్ని కఠినపరచుకోవద్దు. ప్రభు కోరేది నీలో పశ్చాత్తాపం, సరిచేయబడ్డు. దేవుడు వెక్కిరించబడ్డు, అంతే కదా. దేవుడే మనిషి కాదు, అంతరంగం సంగతంతా ఎరుగుడు. దేవుడు వెక్కిరించబడ్డు. నువ్వు ఏది విత్తుతున్నావో అదే పంటకు కొస్తావు. ప్రభు అంటాడు, నేను పరిశుద్ధుడను గనుక నువ్వు పరిశుద్ధులై ఉండండి. అసలు నీ పరిశుద్ధత కొరకే ప్రభు సిలువలో బలి అయినాడు. ఏ పాపం ఎరుగని ఆయన సమస్తమును విడిచి తన కలిగిన సమస్తాన్ని అప్పగించుకున్నాడు. రిక్తుడైపోయినాడు, దీనుడైపోయినాడు, దరిద్రుడైపోయినాడు. నీవు క్షేమంగా ఉండాలి, నీవు ధనవంతునిగా ఉండాలి, నీవు పరిశుద్ధునిగా ఉండాలని పాపం ఎరుగని ఆయన పాపముగా చేయబడి నీవు స్వస్థత నొందాలని ఆయన గాయపరచబడినాడు. నీవు చేసిన ప్రతి పాపమునకు ఆయన శిక్ష అనుభవించినాడు. ఇంత గొప్ప రక్షణను
నువ్వు తేలిగ్గా తీసుకొని నిర్లక్ష్య పెడితే ఎట్లా తప్పించుకుంటావు? నువ్వు తప్పించుకోలేవు. ఈ లోకంలో ఉన్న ఏ సంగతిని కూడా పొందుకోలేవు. ప్రభు ఏం కోరుతున్నాడమ్మా నీ దగ్గర? క్షమాపణ అదొక్కటే గదా! లేకపోతే నువ్వు చేసిన దానికి నిన్ను శిక్షిస్తాను అంటున్నాడా? నా దగ్గరికి రా నాయనా. సరి జేసుకో, సరి జేసుకో, సరి జేసుకో. నేను ఆల్రెడీ నీ కొరకై ప్రాయశ్చిత్తం చేసిన. నీ పాపాన్ని నువ్వు ఒప్పుకో. ఇదిగో నా రక్తము ధారలుగా కార్చిన నిన్ను కడగడానికి సిద్ధంగా ఉంది. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. సరే, ఆ ప్రభు నిన్ను క్షమించడానికి కదా! ఆయన మనసు కూడా ఎట్లుంటది? ఇప్పుడు చూస్తాం గదా! 86 కీర్తన 5వ వచనం. ఆయన దయాళుడు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు. సిద్ధంగా ఉన్నాడు క్షమించటానికి. అంటే ఏమని అర్థము? నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా? ఆ తప్పిపోయిన కుమారుడు చూసారా? దూరంగా ఉండగానే తండ్రి గుర్తుపట్టినాడంటే, ఆ తండ్రి ఎక్కడున్నాడు? ఇంట్లో పనిలో ఉన్నాడా? బయట కూర్చొనున్నాడు. కూర్చొనున్నాడో, నిలబడున్నాడో అసలు దూరంగా అటే చూస్తున్నాడు. ఎన్ని రోజుల నుంచి చూస్తున్నాడో తన కుమారుడొస్తాడని. పనివాళ్ళు చూసి తండ్రికి చెప్పలేదు. తండ్రి చూచి పరిగెత్తుకుంటా వెళ్ళాడు. ఆ తండ్రి అలాగనే నీ కొరకై వేచి ఉన్నవాడు. ఆ ప్రేమను తృణీకరించొద్దు. భూసంబంధమైన వాటి కొరకై పరుగులెత్తొద్దు. సాతాను మోసగాడు. అంత గొప్ప ప్రేమ ఉన్నప్పటికిని నీ చేతులారా నువ్వు తృణీకరిస్తే వాడితో పాటు నువ్వు నరకానికెళ్ళొచ్చు అనేది వాడి ఉద్దేశం. ఇహలోకపు ఆకర్షణలు, బలహీనతలు ఇవన్నీ దేనికి వాడు చూపిస్తాడు? దెందుకు వాడు ఈడ్చుకెళ్ళి దాంట్లో నిన్ను ముంచుతాడంటే, వాడికేమి సంతోషం, వాడికేమి నీకు అన్నీ నీకివ్వటం వల్ల వాడు నిన్ను ప్రేమిస్తూ చేయట్లేదాడా? వాడు చేసేదే నీ మీద అసూయతో. నువ్వు ప్రభువుకి సమీపంగా ఉన్నావని, నీ నుండి ప్రభువుని నిన్ను వేరుపరచాలని, నిన్ను పాపంలో పడద్రోయాలని వాడు చేస్తున్నాడు. కుయుక్తి అది. నువ్వు ఆ పాప బంధకాల్లో ఇరుక్కుపోవాలని, నష్టపోవాలని, మోసపోవాలని, ఆ చెరల్లోనే ఉండిపోవాలని. ప్రభువు అంటున్నాడు, నేను ఈ లోకానికి వచ్చింది ఆ చెర నుంచి, ఆ బంధకాల నుంచి నేను విడిపించడానికి. సిలువ దగ్గర ఏ చెర నుండైనా ఎవ్వరైనా బయటపడతారు. ఎంత భయంకరమైన పరిస్థితిలో నుండి అయినా బయటపడగలం. ఇంతకు మించిన శక్తి గలది ఈ లోకంలో ఏదీ లేదు. సిలువ శక్తి అంత గొప్పది. అక్కడ చేసినటువంటి త్యాగం అంత గొప్పది. ఆడ వధించబడిన గొర్రెపిల్ల అంత పరిశుద్ధుడు. ఆయనే దేవుని గొర్రెపిల్ల. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. సామెతల గ్రంథం 1 అధ్యాయంలో గూడా ఒక మాట చూద్దాం. 24వ వచనం. నేను చేయి చాపగా ఎవడునూ లక్ష్యపెట్టకపోయిరి. దానికంటే ముందు 23 కూడా చదువుదాం. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి. నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును. నా ఉపదేశమును మీకు తెలిపేదను. అదే ఇప్పుడు దేవుడు మనకు తెలుపుతా ఉన్నాడు. తిరుగుడి, తిరుగుడి నా గద్దింపు విని. నా ఆత్మ మీ మీద కుమ్మరిస్తా. నా ఉపదేశం మీకు తెలుపుతున్నాను. నేను పిలువగా మీరు వినకపోతిరి. వినకపోతే సంగతేంటి చూడండి. నా చేయి చాపగా ఎవడను లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమియు మీరు వినక త్రోసివేసితిరి. నేను గర్దింపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వేదను. చూసారా? ఇప్పుడు సంగతేందంటే దేవుడే మనల్ని చూసి నవ్వుతున్నాడు. మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు, మీకు కష్టమును, దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టెదరు గాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. గమనిద్దాం మనం. దేవుడు ఇంకా క్షమిస్తాడులే, క్షమిస్తాడులే అని ఉండొద్దు. ఒక సమయం వస్తది. నువ్వెంత శ్రద్ధగా వెదికినా
ఎంత మొరపెట్టుకున్నా నీకు జవాబియ్యడు ప్రభు. ఆ దినము రాకమునుపే సరిచేసుకుందాం. నన్ను శ్రద్ధగా వెదకెదరు గాని వారికి నేను కనబడకుండా. ఎంత శ్రద్ధగా వెదికినా గూడా దేవుడే కనబడ్డట ఇంకెవరు మన గోడు వింటారు? మనల్ని క్షమిస్తారు. మన అక్కర తీరుస్తారు. కాబట్టి మనము దేవునికి చోటియ్యకపోతే మొదటి అధ్యాయంలో అనుకుంటా ఆయనే మనల్ని భ్రష్ట హృదయానికి అప్పగిస్తాడు. దేవుడి ఆజ్ఞలకు మనకు లోబడాలి. లేకపోతే తానే భ్రష్ట హృదయానికి మనల్ని అప్పగిస్తాడు. భ్రష్ట మనస్సు సరిచేసుకుందాం. 31లో ఆ మాట ఉంటది చూడండి. ఇక్కడే సామెతలు 1:30. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించెదరు. తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనని అనుసరించెదరు. వారు ప్రభువుని తృణీకరించడం వల్ల వారి హృదయాలలాగా కఠినమైపోతాయి. కాబట్టి ఆ రీతిగా మనమొద్దు. యూదా ఇస్కరియోతు పరిస్థితి అదే. గుడ్ ఫ్రైడే లాంటి దినాలు మనకొచ్చినప్పుడు ఎంతో ప్రభు ప్రేమను మనకు చూపిస్తాడు. ఆయన ప్రేమను చూచైనా మనం బయటపడదాం. ఇంతకాలం ఎంతో ఆయన మనం సహిస్తూ వచ్చినాడు, భరిస్తూ వచ్చినాడు. ఎన్నో మనకు మేలు చేస్తూ వచ్చినాడు. మనం వాటిని పొందుకుంటున్నాం గాని ప్రభు కోరినట్లు పాపం నుంచి వేరుపడలేకపోతూ వచ్చినాం. ప్రభు అంటున్నాడు, అసలు ప్రభు దగ్గర అసాధ్యమైనది ఏముంది చెప్పండి? ఎలాంటిదైనా కూడా నువ్వు విడిచిపెట్టడానికి, దాన్ని అసహించుకునేడానికి కూడా దేవుడు సహాయం చేస్తాడు. ఇక్కడ ఒక మాట చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికిని సహాయము చేయగలవాడై ఉంటాడు. చూసారా? మన కోసమే దిగొచ్చినాడు. మన వల్లే నరుడుగా ఉన్నాడు. మనం వెళ్తున్న మార్గాలన్నీ ఆయనకు తెలుసు. తాను కూడా వెళ్ళినాడు. కానీ పాపం లేనివాడుగా ఉన్నాడు. విజయం పొందినాడు. అలాంటి ఆయన మనకు సహాయం చేయగలవాడు. ఆయన అంటున్నాడు, నువ్వు ఏ శోధన గుండా వెళ్తున్నావు నేను ఎరుగుదును. కనుక నేను శోధించబడే వారికి సహాయం చేయగలవాడినై ఉన్నాడు. కాబట్టి ప్రభు సహాయాన్ని మనం పొందుకుందాం. క్షమాపణ అడుగుదాం. ప్రభువా, నీ ప్రేమ ఎంత గొప్పది. ఏమి లేనివాడుగా రిక్తుడుగా అవమానం భరించి సిలువలో ప్రాణం పెట్టినావు. నన్ను క్షమించు నాయనా. నీ ప్రేమ ఎదుట ఈ పాపం ఎంత అని దాన్ని విడిచిపెట్టేటట్లు నా హృదయాన్ని మార్చు నాయనా. అసహించుకునేటట్లు చేయి తండ్రి. పవిత్రపరిచయ్య. తిరిగి నేను దాని జోలి వెళ్ళకుండా నాకు నువ్వు సహాయం చేయి. యోబు గ్రంథంలో అంటాడు, సర్వశక్తిని నువ్వు బ్రతిమాలుకోలట. అలా బతిమాలుకున్నప్పుడు నువ్వు ఈ లోక సంబంధమైన వాటి కొరకే బతిమాలుకుంటావు, గోజాడతావు, ప్రవ్వా ప్రవ్వా అంటావే. నువ్వు పరిశుద్ధంగా ఉండటం కొరకు, దేవుడు కోరినట్లుగా వాక్యానుసారంగా జీవించటం కొరకు బతిమాలుకోవా? ఎప్పుడైనా అలా బతిమాలుకున్నావు? ఈ బలహీనత నాకుంది ప్రభా, దాన్ని జయించుటకు నువ్వు నాకు సహాయం చేయి, మార్గము తెరువు. శోధన సహించగలిగినంతే ఇస్తాడంట. అంతేకాదు, శోధనతో పాటు తప్పించుకునే మార్గం కూడా ఉంటాడంట. కలుగజేస్తాడంట. నువ్వు అడగాలి కానీ మరి. ఈ తప్పించుకునే మార్గం చూపించయ్యా. ఈ శోధనలో నేను ఉండను. బయటికి తీసుకురా. ప్రభుని అడుగు, సరిచేసుకో. ఇప్పుడు నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. సరిచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. శోధన నుంచి తప్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ రీతిగా మనం పరీక్షించుకొని సరి చేసుకుందాం గాక. దేవుడి మాటలు మన కొరకే దీవించును గాక. ఆమేన్.